చూడండి, బండూరా పరిశీలన అభ్యాసన సిద్ధాంతానికి ఇంకో పేరు ఉంది. ఏంటి అంటే అనుకరణ అభ్యాసన సిద్ధాంతం అని కూడా పిలుస్తారు దీన్ని. ఓకే, మరి దీనికి సంజ్ఞానాత్మక అభ్యాసనం అని కూడా చెప్తారు. దీన్ని సంజ్ఞానాత్మక అభ్యాసనం అని కూడా చెప్తారు. ఎందుకంటే చూడండి, జనరల్గా మనకి ఇక్కడ నేర్చుకునేటటువంటి విషయం, అనుకరణ ద్వారా మనం నేర్చుకునేటటువంటి విషయం కానివ్వండి, అనుకరణ ద్వారా నేర్చుకునే ఒక అభ్యాసనం కానివ్వండి, పరిశీలన ద్వారా నేర్చుకునే అభ్యాసనం కానివ్వండి, మనకి గుడ్డిగా నేర్చుకోవటం అనేది ఉండదు. దీంట్లో మనం ఇది నేర్చుకుంటున్నాం అంటే ఒక విషయాన్ని ఆలోచించి అవగాహన చేసుకునే నేర్చుకుంటాం. పరిశీలన ద్వారా నేర్చుకునే విషయంలో మనం మొత్తం కూడా అనుకరణ ద్వారా కానీ పరిశీలన ద్వారా కానీ నేర్చుకునేటటువంటి విషయంలో మనకి మన ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుడ్డిగా ఏదో బ్లైండ్గా నేర్చుకున్నాం అనేటటువంటిది ఉండదు. ఖచ్చితంగా మనం ఒక ఆలోచన ద్వారానే మనం దాన్ని నేర్చుకుంటూ ఉంటాము. సో కాబట్టి ఈ బండూరా చెప్పినటువంటి పరిశీలన అభ్యాసన సిద్ధాంతం అనేది సంజ్ఞానాత్మక అభ్యాసనం ఆధారంగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది అంటే మెమరీ బేస్డ్, అంటే మెదడుకు సంబంధించినటువంటి ఆలోచనలని ఉపయోగించి మనం ఇక్కడ ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం, మనం బండూరా చెప్పినటువంటి పరిశీలన లేకపోతే అనుకరణ అభ్యాసన సిద్ధాంతంలో అసలు అనుకరణ లేదా పరిశీలన అంటే ఏం చెప్పాము? మనకి నచ్చినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రవర్తనని మనం అదే విధంగా మన మనసులోకి తీసుకొని మనం కూడా అదే రకమైనటువంటి ప్రవర్తనని మనం వ్యక్తం చేసినట్లయితే దాన్నే మనం ఏం చెప్పాం? పరిశీలన అని చెప్పాం. పరిశీలన లేదా అనుకరణ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టార్ హీరో, సినిమా హీరోని మనం మిమిక్రీ ద్వారా అతను ఇమిటేట్ చేసి యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా మనం చేసినట్లయితే, అతని వాయిస్ని ఇమిటేట్ చేసినట్లయితే అదే మనకి పరిశీలన లేదా అనుకరణ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇప్పుడు మరి ఒక వ్యక్తిలో ప్రవర్తన అనుకరణలో ఉండేటటువంటి దశల గురించి చూద్దాం. వ్యక్తుల్లో ఉండేటటువంటి ప్రవర్తనని అనుకరణ ద్వారా నేర్చుకునేటటువంటి విధానంలో 4 దశలనే ఉంటాయి. వీటిలో ఫస్ట్ది అవధానము, ఓకే, రెండవది ధారణ, మూడవది నిష్పాదన, నాలుగవది ప్రేరణ. ఓకే, ఈ విధంగా 4 దశలనే ఉంటాయి. అవధానము, ధారణ, తర్వాత నిష్పాదన, నాలుగవది ప్రేరణ. ఓకే, ఈ విధంగా 4 రకాలైనటువంటి అనుకరణలో 4 దశలు ఉంటాయి. ఒక్కొక్క దశ గురించి నేర్చుకుందాం. ఒక్కొక్క దశకి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ తోటి మనకి ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి, ఇదంతా కూడా ఇక్కడ చెప్పేటటువంటిది టాపిక్ మొత్తం కూడా చాలా జనరలైజేషన్ చేసేటటువంటిది. మనందరికీ నిజ జీవితంలో మనందరికి కూడా కనెక్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నీ కూడా మనం ఒక్కసారి మీరు ఈ టాపిక్ వింటే చాలు, మీరు చాలా ఈజీగా దీనికి సమాధానాలు చెప్పగలుగుతారు. ఓకే, ఫస్ట్ అవధానం గురించి చూద్దాం. అంటే మనం ఒక ప్రవర్తనని ఇమిటేట్ చేయాలి అంటే దాంట్లో మనకి 4 దశలు ఉంటాయని చెప్పాం. ఫస్ట్ దశని అవధానం అని చెప్తున్నాం, రెండవది ధారణ, మూడవది నిష్పాదన, నాలుగవది ప్రేరణ. సో నేను ఈ 4 ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. మరి ఈ ఆర్డర్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఒక కోడ్ కూడా ఉంది, చూడండి. అదనం, ప్రేరణ అని గుర్తుపెట్టుకోండి. అంటే అవధానంలో మొదటి అక్షరం ఆ, ఓకే, తర్వాత ధారణలో రెండో అక్షరం ద, మొదటి అక్షరం ద, నెక్స్ట్ నిష్పాదనలో మొదటి అక్షరం నా, ఓకే, అదనం, తర్వాత ప్రేరణ. అదనం, ప్రేరణ అనేటటువంటి ఆ 3 అక్షరాలను మనం అట్లా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అదనము, ప్రేరణ అనే పదాన్ని గుర్తుపెట్టుకొని మనం ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ అవధానం గురించి చూద్దాం. అవధానం అంటే మనం ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు, ఒక ప్రవర్తనని మనం నేర్చుకునేటప్పుడు మన జ్ఞానేంద్రియాలని తర్వాత మనసుని లగ్నం చేసి నిశ్చితమైనటువంటి పరిశీలన చేసినట్లయితే దానిని అవధానం అంటారు. అర్థమవుతుంది కదా? అంటే జనరల్గా మనం ఏదైనా ఒక విషయాన్ని చూస్తూ ఉంటాం జ్ఞానేంద్రియాలతోటి. జనరల్గా మనకి ఏదైనా మనం అబ్జర్వేషన్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బొమ్మ వేస్తున్నప్పుడు మనం జనరల్గా చూసేది వేరు, అవధానంతో చూసేది వేరు. జనరల్గా చూసేటప్పుడే క్యాజువల్గా బొమ్మ వేస్తుండో ఓకే అని చెప్పి మనం పట్టించుకోం. కానీ అవధానం అంటే ఏంటంటే మనం ఇంట్రెస్ట్ తోటి ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు జ్ఞానేంద్రియాలను ఉపయోగించి జ్ఞానేంద్రియాలతో పాటు మన యొక్క మనసుని కూడా లగ్నం చేసి నిశ్చితమైనటువంటి పరిశీలన చేస్తాం. అంటే వీడు ఎట్లా వేస్తున్నాడు బొమ్మ, ఈ పెయింటింగ్ ఎట్లా వేస్తున్నాడు అనేటటువంటి జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తే దాన్ని అవధానం అంటారు. మామూలుగా పరిశీలిస్తే దాన్ని పరిశీలన అంటారు, కానీ అవధానం అనరు. జనరల్గా మనం జ్ఞానేంద్రియాలను ఉపయోగించి చాలా రకాలైనటువంటి బయట విషయాలు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, కానీ పెద్దగా పట్టించుకోము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక విషయం విన్నాం అనుకోండి, ఏదైనా క్యాజువల్గా ఏదైనా ఒక వార్తలు వింటూ ఉంటే మనం జనరల్గా వింటాం. కానీ
పర్టికులర్గా ఏదైనా బాగా ఒక యాక్సిడెంట్ అయ్యేటటువంటి న్యూస్ చెప్తున్నారు, మనం చెవులు రిక్కించి మళ్ళీ ఒకసారి అక్కడ ఎక్కువ ధ్యాస పెట్టి ఉంటాం ఆ విషయాన్ని, ఏంటి ఏం జరిగిందని మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఉంటాం, మనసు పెట్టి. దాన్ని అవధానం అంటారు. సో అర్థమైంది కదా. సో కాబట్టి జనరల్గా మనం ఒక విషయాన్ని చూడడం నేర్చుకోవటం వేరు, అవధానంతో నేర్చుకోవటం వేరు. అవధానంతో నేర్చుకోవాలంటే మన జ్ఞానేంద్రియాలని, తర్వాత మన యొక్క మనసుని లగ్నం చేసి నిశితమైనటువంటి పరిశీలన చేస్తే దాన్ని అవధానం అంటారు. ఓకే, తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు చాలా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాప ఇండియా మ్యాప్ ఉంది. ఒక పాప ఇండియా మ్యాప్ వేస్తుంది. అంటే ఎట్లా వేస్తుందంటే, వాళ్ళ స్కూల్లో గోడల మీద వేసేటటువంటి ఒక పెయింటరు ఇండియా మ్యాపు, తెలంగాణ మ్యాపు, ఆంధ్రప్రదేశ్ మ్యాపులు వేస్తున్నాడు బోర్డు మీద, గోడల మీద. ఆ గోడల మీద వేసేటటువంటి ఆ పెయింటింగులు కానీ, లేకపోతే ఆ ఇండియా మ్యాపు, వరల్డ్ మ్యాపు, తెలంగాణ మ్యాపు, ఏపీ మ్యాపుల్ని ఆ అమ్మాయి ఏం చేసిందంటే బాగా అవధానంతో పరిశీలించింది. అంటే జ్ఞానేంద్రియాలని దాంతోపాటు మనసుని కూడా ఉపయోగించి అక్కడ లగ్నం చేసి నిశ్చితమైనటువంటి పరిశీలన చేసిందని, దాన్ని అవధానం అంటారు. ఓకే, సో అది. తర్వాత మా పిల్లలు కూడా ఇప్పుడు టీవీలో వచ్చేటటువంటి ఎల్సా అనేటటువంటి ఒక బొమ్మలతో ఆడుకునేటటువంటి ప్రోగ్రామ్, ఏంటది, కార్టూన్ సంబంధించినటువంటి వీడియోలు చూస్తూ ఉంటారు. చూసేటప్పుడు వాళ్ళు ఎట్లా చూస్తారంటే, అసలు ఎంత అవధానంతో చూస్తారంటే, వాళ్ళు జ్ఞానేంద్రియాలను బాగా ఉపయోగిస్తారు, తర్వాత మనసును లగ్నం చేస్తారు. ఒక్కోసారి అన్నం తినుకుంటే అన్నం తినే విషయం కూడా మర్చిపోతారండి. మధ్యలో అన్నం తిని మనం గుర్తు చేస్తుంటారు పక్కన, అన్నం తినడం అంటే అన్నం మర్చిపోయి కట్టేసి పోతుంటారు. ఓకే, అట్లా మొత్తం అంత అవధానంతో మనసుని అక్కడ లగ్నం చేసి ఆ విషయాన్ని చూస్తూ ఉంటారు. పిలిచినా కానీ పలకరు ఆ టైంలో వాళ్ళు. 2-3 సార్లు పిలిచి కొడితే అక్కడ వస్తారండి. సో దాన్ని ఏమంటారంటే అవధానం అని చెప్తారు. అర్థమైంది కదా. అంటే మనం ఒక విషయాన్ని, మనం అయితే జనరల్గా ఇప్పుడు టీవీ చూస్తున్నాం అనుకోండి, ఏదైనా న్యూస్ సినిమా చూస్తే క్యాజువల్గా చూస్తాం. మనం పిలిచిన పక్క వాళ్ళు పిలిచిన రెస్పాండ్ అవుతూ, లేకపోతే మనం పని చేసుకుంటా కూడా మనం టీవీ చూస్తుంటాం. కానీ ఈ పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళకి నచ్చినటువంటి టీవీలో వచ్చే కార్టూన్ ఛానల్ కానీ చూస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఇక మనం పక్క మనుషులు ఏం జరుగుతుంది, పక్కన పిడుగులు పడుతున్నా కానీ ఏం పట్టించుకోరు. ఓకే, సో కాబట్టి అది అందరి పిల్లల్లో కనిపించేటటువంటి ప్రవర్తనే, కేవలం మన పిల్లలనే కాదు, అందరి పిల్లల్లో కూడా మనకి మద్దతు చూస్తూనే ఉంటాం. వాళ్ళు టీవీ చూస్తుంటే, చిన్నపిల్లలు కూడా చూడండి, కొంతమంది పాలు తాగేటప్పుడు పిల్లలు టీవీలో చూపిస్తే ఆ పాలు తాగటం మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తారు, ఆ టీవీ చూస్తుంటారు. అర్థమైందా. సో కాబట్టి అట్లా దాన్ని అవధానం అంటారు. అర్థమైంది కదా. సో నెక్స్ట్ రెండవది, రెండవది ధారణ. ధారణ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన జ్ఞానేంద్రియాలతోటి మనసుని లగ్నం చేసి ఏ విషయాన్ని అయితే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో దాన్ని ఏం చేస్తామంటే, రెండవ స్టెప్లో ధారణలో గుర్తుపెట్టుకుంటాం. అంటే మన నచ్చినటువంటి ప్రవర్తనని మనసులో నిలుపుకుంటాం దాన్ని. అర్థమైందా. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం మనం, ఆ గోడల మీద, స్కూల్ గోడల మీద వేసేటటువంటి ఇండియా మ్యాప్ కానీ, తెలంగాణ మ్యాప్ కానీ, ఏపీ మ్యాప్ కానీ, ఈ మ్యాపులు ఏవైతే ఉన్నాయో, మ్యాపులు వేసేటప్పుడు ఫస్ట్ అవధానంలో అమ్మాయి జ్ఞానేంద్రియాలని మనసుని లగ్నం చేసి చూసింది. కానీ తర్వాత ఏం చేసింది, ధారణలో గుర్తు పెట్టుకుంది, ఎట్లా వేస్తుందా ఏంటి అనేటటువంటి దాన్ని నిలువుగా అడ్డంగా గీతలు కొట్టి బాక్సులాగా కొట్టి చేస్తుంటే సేమ్ అది ఏం చేసిందంటే, ఆ అమ్మాయి గుర్తు పెట్టుకుందని, మనసులో నిలుపుకుంది ఆ ప్రవర్తన, దాన్ని ధారణ అంటారు. ఓకే, సో తర్వాత మూడవది నిష్పాదన. ఓకే, ఆ నిష్పాదనలో ఏంటి అంటే, దీన్ని చలన పునరుత్పాదన అని కూడా చెప్తారు. దీనికి ఇంకో పేరు కూడా ఉంటుంది. నిష్పాదనకు ఉండే పేరు ఏంటంటే చలన పునరుత్పాదన అంటారు. చూడండి, ఇంతకుముందు దాంట్లో మనకి సెకండ్ స్టెప్లో గుర్తుపెట్టుకున్నాడు, ఫస్ట్ స్టెప్లో జ్ఞానేంద్రియాలని మనసుని లగ్నం చేసి తనకి ఏదైతే ఏ ప్రవర్తన అయితే ఇష్టమో, ఓకే, ఏ అంశం అయితే ఇష్టమో ఆ ఇష్టమైనటువంటి దాంట్లో ఫస్ట్ జ్ఞానేంద్రియాలని మనసుని లగ్నం చేసి నిశ్చిత పరిశీలన చేశారు. రెండవ దశలో ఏం చేశారు, ఆ నచ్చినటువంటి ప్రవర్తనని మనసులో నిలుపుకున్నారు. నెక్స్ట్ మూడో స్టెప్లో నిష్పాదన చెప్పిన వాళ్ళు ఏం చేస్తారంటే, యాజ్ టీజ్గా మనసులో గుర్తుపెట్టుకున్నటువంటి ఆ విషయాన్ని 2-3 ప్రయత్నాల్లో వాళ్ళు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. మళ్ళీ యాజ్ టీజ్గా పునరుత్పాదన చేస్తారు. దాన్ని ఏమంటారంటే నిష్పాదన అంటారు. ఇప్పుడు చెప్పాం కదా, ఫస్ట్ మనం ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. ఆ ఇండియా మ్యాప్ వేసేటటువంటి ఆ వ్యక్తిని ఫస్ట్ ఆ అమ్మాయి ఏం చేసిందంటే, అవధానంలో జ్ఞానేంద్రియాలని మనసును ఉపయోగించి నిశ్చిత పరిశీలన చేసింది. దాని తర్వాత రెండవ దశలో ధారణ తీసుకున్నట్లయితే, ధారణలో నచ్చినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో
అవి ఇండియా మ్యాప్ వేసేటటువంటి ఆ అంశాన్ని, ఆ ప్రవర్తనని మనసులో నిలుపుకుంది. నెక్స్ట్ మూడోసారి ఏం చేసింది అంటే, మూడవ దశలో ఇంటికి వచ్చి నిష్పాదనలో తాను కూడా సేమ్ అదే విధంగా ఇంటి దగ్గర ఒక గోడ మీద కానివ్వండి, లేకపోతే ఒక పేపర్ మీద కానివ్వండి ఏం చేసింది, కొన్ని బాక్స్ లాగా కొట్టేసి సేమ్ యాజ్ టీస్గా 2-3 ప్రయత్నాలు చేసి ఆమె కూడా ఇండియా మ్యాప్ని చక్కగా వేయగలిగింది. ఓకే, సో ఈ విధంగా మనకి అవధానము, ధారణ, నెక్స్ట్ నిష్పాదన అనేటటువంటివి 3 అంశాలు ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తరగతిలో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి పాఠాన్ని అతను అనుకరిస్తున్నాడు. అంటే ఒక ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి పాఠం చెప్పే విధానం అతనికి బాగా ఇష్టం కాబట్టి అతను ఏం చేశాడంటే అవధానం ద్వారా పాఠాన్ని వింటున్నాడు. అంటే ఇప్పుడు చూద్దాం, ఒక విద్యార్థి, తరగతిలో ఉన్న విద్యార్థి ఉపాధ్యాయుడిని ఇమిటేట్ చేస్తాడు. అంటే అనుకరణ ద్వారా ఉపాధ్యాయుడిలాగా ఉండాలి అనుకుంటున్నాడు అతను. ఆ ఉపాధ్యాయుడిని అతను పరిశీలించి అనుకరణ ద్వారా నేను కూడా ఈ ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కానీ ఒక గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఎట్లయితే పాఠం చెప్తున్నాడో నేను కూడా అదే విధంగా పాఠం చెప్పాలి అనేటటువంటి అతనికి అనుకరణ ఏదైతే ఉందో ఆ అనుకరణని అతను చేయడం కోసం ఏం చేస్తున్నాడు, తరగతి గదిలో ఉన్నటువంటి ఆ విద్యార్థి ఆ ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి పాఠాన్ని జాగ్రత్తగా వింటున్నాడు. అంటే ఏంటి, జ్ఞానేంద్రియాలను ఉపయోగించి అతను పాఠం వింటున్నాడు. దాంతోపాటు మనసును కూడా లగ్నం చేస్తాడు. చెప్పాం కదా, మన జ్ఞానేంద్రియాలతో పాటు మనసును కూడా లగ్నం చేసి నిశ్చితమైనటువంటి పరిశీలన చేస్తాడు. ఆ ఉపాధ్యాయుడు ఎట్లా పాఠం చెప్తున్నాడు అనేటటువంటి విషయాన్ని అతను నిశ్చిత పరిశీలన చేస్తున్నాడు. అది అవధానం. అంటే చూడండి, ఇప్పుడు జనరల్గా మరి క్లాస్లో పిల్లలందరూ కూడా మరి సార్ చెప్పే పాఠాన్ని వాళ్ళు జ్ఞానేంద్రియాలను ఉపయోగించే వింటూ ఉంటారు. కానీ మరి వాడికి అవధానం ద్వారా నేర్చుకునే విద్యార్థికి తేడా ఏంటి అంటే, మామూలుగా వినేటటువంటి పిల్లలందరూ కూడా జనరల్గా క్యాజువల్గా లెసన్ వింటారు సార్ చెప్పేది. కానీ అతను ఏం చేశాడంటే సార్ని ఇమిటేట్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి అప్పుడు జ్ఞానేంద్రియాలతో పాటు మనసును కూడా లగ్నం చేసి సారు బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, ఎట్లా ఏ విధంగా పాఠం చెప్తున్నాడు, ఓకే వే ఆఫ్ టీచింగ్ ఎట్లా ఉంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాడు వాడు. ఓకే, అది నిశ్చిత పరిశీలన. అట్లా చేస్తే దాన్ని అవధానం అంటారు. నెక్స్ట్ రెండవది ఏంటంటే ధారణ. సార్ చెప్పేటప్పుడు ఆ స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఆ ఉపాధ్యాయుడిలో అతనికి ఉన్నటువంటి నచ్చిన ప్రవర్తన ఏదైతే ఉందో, ఏ విధంగా బాడీ లాంగ్వేజ్ ఉందో, ఏ విధంగా అయితే టీచింగ్ స్టైల్లో చేస్తున్నాడో అప్పుడు ఆ విద్యార్థి కూడా నచ్చినటువంటి ప్రవర్తనని తన యొక్క మనసులో నిలుపుకుంటాడు, అని గుర్తుపెట్టుకుంటాడు. ఓకే, దాన్ని ధారణ అని చెప్పాం. నెక్స్ట్ మూడవది ఏంటంటే వాడేంటి నిష్పాదన. ఈ నిష్పాదనని చలన పునరుత్పాదన అని కూడా చెప్పాం. దీంట్లో ఏం చేస్తారంటే ఆ విద్యార్థి ఇంటికి వచ్చి సేమ్ ఒక గదిలో ఒక బోర్డు పెట్టుకొని సార్ ఎట్లా పాఠం చెప్పిండో అట్లా చేస్తాడు. 2-3 సార్లు వాడు ప్రాక్టీస్ చేసి 2-3 ప్రయత్నాలు చేసి చివరికి అతను కూడా అలాంటి పునరుత్పాదననే ప్రదర్శిస్తాడు. సో యాజ్ టీజ్గా ఉపాధ్యాయుడు ఎట్లా చెప్తున్నాడో, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ని ఉపయోగించి చెప్తున్నాడో, ఎలాంటి ఊత పదాలను ఉపయోగించి చెప్తున్నాడో అట్లాంటి పదాలను ఉపయోగించి సేమ్ అదే విధంగా ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి పాఠాన్ని అతను కూడా చెప్తాడు. దాన్ని నిష్పాదన లేదా చలన పునరుత్పాదన అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ నాలుగవది ఏంటి అంటే ప్రేరణ అని చెప్పాం. సో ఇప్పుడు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఏంటంటే బాణం. ఫర్ ఎగ్జాంపుల్ బాణం వేస్తూ ఉంటారు, లేకపోతే మనకి జనరల్గా మనకి ఎగ్జిబిషన్స్ కానీ ఇట్లాంటివి జరిగేటప్పుడు అక్కడ ఏంటి అంటే ఒక గన్ ఇస్తారు వాళ్ళకి. గన్ ఇచ్చి అక్కడ టార్గెట్లో ఒక బెలూన్ ఇచ్చి ఆ బెలూన్ని కరెక్ట్గా కాలిస్తే మీకు ఇంత డబ్బులు అని చెప్తూ ఉంటారు వాళ్ళు. అక్కడ ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. లేకపోతే ఒక రింగ్ వేస్తే కరెక్ట్గా దేని మీద పడుతుందో ఆ రింగ్ దేని మీద పడితే ఆ గిఫ్ట్ అని చెప్తూ ఉంటారు వాళ్ళు. లేకపోతే ఒక బాణం ఇచ్చి కరెక్ట్గా టార్గెట్ని వేయమని చెప్తూ ఉంటారు. సో మరి అక్కడ ఇచ్చేటప్పుడు చూడండి, ఒక విద్యార్థి ఏం చేస్తారంటే అక్కడ బాగా పర్ఫెక్ట్గా బాణం వేయగలిగినటువంటి వ్యక్తి కానీ, లేకపోతే పర్ఫెక్ట్గా గన్నుతో ఆ బెలూన్ కాల్చగలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని 2-3 సార్లు అతను జాగ్రత్తగా అవధానంగా అబ్జర్వ్ చేస్తాడు. జ్ఞానేంద్రియాలతో పాటు మనసును కూడా ఉపయోగించి నిశ్చితమైన పరిశీలన చేస్తాడు. అది అవధానము. దాంతోపాటు నెక్స్ట్ రెండవది ఏంటి అంటే ధారణ అని చెప్పాం. తర్వాత అతను ఎట్లా వేస్తున్నాడు ఏంటి అనేది మనసులో నిలుపుకున్నాడు, బాణాలు వేసేది లేకపోతే గన్నుతో కాల్చే విధానాన్ని. నెక్స్ట్ మూడవ దశలో ఏంటి నిష్పాదన. తను కూడా ఏం చేస్తాడంటే చాలా జాగ్రత్తగా 2-3 ప్రయత్నాలు చేస్తాడు. అదేవిధంగా గన్నుతో ఆ బెలూన్ని షూట్ చేయడం చేస్తాడు, లేకపోతే బాణంతో టార్గెట్ని వేయటానికి ప్రయత్నం చేస్తాడు. అలా చేసి 2-3 ప్రయత్నాల తర్వాత సేమ్ యాజ్ టీజ్గా అతను కూడా అదే రకమైనటువంటి పునరుత్పాదనని ప్రదర్శించడం జరుగుతుంది. ఓకే, దాన్ని నిష్పాదన అంటారు. తర్వాత 4వ దశ ప్రేరణ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి
ఆ విద్యార్థి చూపించినటువంటి నిష్పాదన ఏదైతే ఉందో, అంటే ఆ విద్యార్థి చూపించినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో, ఆ ప్రవర్తనని ఏమనుకుంటాడు, విద్యార్థి శాశ్వతంగా ఉండాలనుకుంటాడు. ఓకే, ఏ ప్రవర్తన అయితే మంచిగా ఉన్నటువంటి ప్రవర్తన, నచ్చినటువంటి ప్రవర్తన, అనుకరించిన ప్రవర్తన ఉందో అది ఆ విద్యార్థి శాశ్వతంగా ఉండాలనేటటువంటి ఆ కోరిక అనేది విద్యార్థిలో బలంగా ఉంటుంది. దాన్నే ప్రేరణ అంటారు. ఓకే, అర్థమైంది కదా. ప్రేరణ అంటే ఏదైతే ఎవరి ప్రవర్తన అయితే అనుకరించాలనుకుంటున్నాడో అనుకరించాల్సినటువంటి ప్రవర్తనని అతను 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా చేసిన తర్వాత ఏం చేస్తాడు, ఆ మంచిగా ఉన్నటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉండాలనే కోరిక అతనిలో బలంగా ఉంటుంది. దాన్నే ప్రేరణ అంటారు. చెప్పాం కదా. మరి ఆ ఇంటి దగ్గర 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి ఒక సైన్స్ టీచర్ కానీ లేకపోతే ఇంకా మ్యాథ్స్ టీచర్ చెప్పేటటువంటి విధానాన్ని అనుసరించినటువంటి విద్యార్థి యాజ్ టీజ్గా మళ్ళీ అతను ప్రయత్నాలు చేసి తర్వాత సెల్ఫ్ గవర్నమెంట్ డే రోజు ఆ విద్యార్థి పాఠశాలలో పోయి ఒక సబ్జెక్ట్ తీసుకొని సేమ్ యాజ్ టీజ్గా ఉపాధ్యాయుడు ఎట్లా చెప్తున్నాడో అదే రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్, అదే రకమైనటువంటి గెస్చర్స్, అదే రకమైనటువంటి మూమెంట్స్ని ఉపయోగించి అతను కూడా పాఠం చెప్పాడు. పర్ఫెక్ట్గా చెప్పాడు. మరి సార్లు అందరూ కూడా బాగా మెచ్చుకున్నారు వాడిని. ఓకే, మరి అక్కడికి మంచి ప్రేరణ అనేది ఉంది అసలు. అంటే ఏంటి, అక్కడ ఏదైతే మంచి ప్రవర్తన వచ్చిందో ఆ మంచి ప్రవర్తన, వాడు చూపించినటువంటి ప్రవర్తన శాశ్వతంగా ఉండాలని వాడికి కోరిక ఉంటుంది. అంటే నేను ఎప్పుడు ఇట్లాగే పాఠం చెప్పాలి అనేటటువంటి ఆ శాశ్వతంగా ఉండేటటువంటి ఆ కోరిక ఏదైతే ఉందో దానినే ప్రేరణ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం ఇంతకుముందు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏంటి అంటే బాణం వేశాడు. వాడు ఏం చేశాడు, బాణం కానీ గన్ను పెట్టి కాల్చినప్పుడు ఏదైతే వాడు పర్ఫెక్ట్గా కాల్చినప్పుడు అతను చూపించినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అలాంటి ప్రవర్తన శాశ్వతంగా ఉండాలని వాడు కోరుకుంటాడు. దాన్నే ప్రేరణ అంటారు. ఓకే, తర్వాత ఒక పెయింటింగ్ వేశాడు. అంతకుముందు మనం ఇండియా మ్యాప్ వేసామని చెప్పాం కదా. ఆ ఇండియా మ్యాప్ వేసినటువంటి అమ్మాయి 3-4 ప్రయత్నాలు మంచిగా పర్ఫెక్ట్గా చేసిన తర్వాత మంచిగా ఆ ఇండియా మ్యాప్ కూడా యాజ్ టీజ్గా వేసింది. సో వేసిన తర్వాత సరైనటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో, తను చేసినటువంటి ఇమిటేషన్ ఏదైతే ఉందో, అనుకరించిన విషయము, అది శాశ్వతంగా ఉండాలి అనేటటువంటి కోరిక అనేది ఆమెలో బలంగా ఉంటుంది. ఆ చేసినటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ వేసినటువంటి బొమ్మ కానివ్వండి, తను చేసిన ప్రయత్నం శాశ్వతంగా ఉండాలనే కోరిక ఏదైతే ఉందో ఆ కోరికనే ప్రేరణ అని చెప్తారు. ఓకే, మరి ఇక్కడ ఆ అమ్మాయిలో ఉండేటటువంటి ప్రేరణ కానీ, అంటే ఒక విద్యార్థి చేసినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నటువంటి ప్రవర్తన వాడికి ఎక్కువ కాలం ఉండాలి అంటే సరైనటువంటి ప్రేరణ అనేది ఉండాలి వాడికి. అంటే ఆ శాశ్వతమైనటువంటి ప్రేరణ ఏదైతే ఉందో, ఆ చేసినటువంటి పని శాశ్వతంగా ఉండాలి అంటే మనం ఆ విద్యార్థికి ఉద్దీపనలతో కూడినటువంటి పునర్బలనమే ఇవ్వాలని చెప్తున్నాడు బండూరా. అంటే ఎవరైతే విద్యార్థి చేసినటువంటి పని మంచిగా ఉంటుందో ఆ మంచిగా ఉన్నటువంటి పని చేసినప్పుడు వాడికి ఒక ఉద్దీపన రూపంలో ఉన్నటువంటి పునర్బలనాన్ని ఇవ్వాలంటున్నాడు బండూరా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చెప్పేది మొత్తం కూడా ఈ కాన్సెప్ట్ మీదే ఉంటుంది. అంటే విద్యార్థి చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఆ మంచి పని చేసినప్పుడు మనం ఏం చేయాలంటే వాడిని ఒక ఉద్దీపన రూపంలో పునర్బలనాన్ని ఇవ్వాలంటున్నాడు. అంటే ఏంటి అంటే ఏదైనా విద్యార్థి ఒక మంచి పని చేసినప్పుడు వాడిని మెచ్చుకోవటం, సింపుల్గా చెప్పాలంటే. ఉద్దీపనని పునర్బలన రూపంలో ఇవ్వాలి అంటే అక్కడ ఉద్దీపన అనేది ఏంటి అంటే ఏదైనా కావచ్చు, ఒక బహుమతి కావచ్చు, ఒక గిఫ్ట్ కావచ్చు, లేకపోతే ఒక పొగడత కావచ్చు, లేకపోతే శబాష్ వెరీ గుడ్ బాగా చేసేవని చెప్తుంటాం కదా, ఇవన్నీ కూడా ఏవైనా కావచ్చు. సో ఇవన్నీ కూడా వీటిని ఏమని చెప్తారు అంటే ఉద్దీపన రూపంలో ఉన్నటువంటి పునర్బలనం అంటారు. ఓకే, సో మరి ఇప్పుడు ఆ ఉద్దీపన రూపంలో ఉన్నటువంటి పునర్బలనాన్ని ఎందుకు ఇవ్వాలి అంటే మరి ఆ విద్యార్థి చూపించినటువంటి ఆ మంచి ప్రవర్తన ఏదైతే ఉందో మంచి ప్రవర్తనకి అది ప్రేరణగా పనిచేసిద్ది. అర్థమవుతుందా? సో మరి మనం ఏదైతే ఆ ఉద్దీపన అనేటటువంటి పునర్బలనం ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఆ విద్యార్థిలో ఉన్నటువంటి ఆ శాశ్వతంగా ఉండాలనే కోరికను ప్రేరణ అని చెప్పాం కదా, ఆ ప్రేరణ అనేది వాడిలో తగ్గిపోయిద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇండియా మ్యాప్ వేసినటువంటి అమ్మాయిని మనం ఏం చేస్తున్నాం, ఒక ఉద్దీపన రూపంలో పునర్బలనాన్ని ఇస్తున్నాం. ఒక గిఫ్ట్ ఇచ్చాం అమ్మాయికి, లేకపోతే ఒక అట్లాస్ బుక్ ఇచ్చామనుకున్నాం. బాగా వేసావు, ఇండియా బొమ్మ మంచిగా వేసావు, శబాష్ అని చెప్పి ఆ అమ్మాయికి ఒక అట్లాస్ బుక్ ఒక ఉద్దీపన రూపంలో పునర్బలనంగా ఇచ్చాం. మరి అట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాడు ఆ స్టూడెంట్ దానికి ప్రేరణ చెంది ఆ ప్రేరణను శాశ్వతంగా ఉంచుకుంటాడు. ఓకే,
ఆ ప్రేరణ అనేది వాడికి బలంగా ఉండి శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి మరి ఉద్దీపన పునర్బలం రూపంలో ఇచ్చినప్పుడే ఆ ప్రేరణ వాడికి శాశ్వతంగా ఉంటుంది. ఆ చేసినటువంటి పని అనేది శాశ్వతంగా ఉంటుంది, ఇంకా అంతకంటే మంచిగా చేయాలనుకుంటాడు. మరి ఇప్పుడు వాడు బొమ్మ వేసినప్పుడు మనం వాడిని మెచ్చుకోవటం కానీ లేకపోతే ఏదైనా ఒక గిఫ్ట్ కానీ ఇవ్వలేదనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ వాడిలో ఉండే ఆ ప్రేరణ అనేది తగ్గిపోయిద్ది. అంటే ఆ చూపించినటువంటి నిష్పాదన కానివ్వండి, చేసినటువంటి ప్రవర్తన కానీ మళ్ళీ తర్వాత అంతకంటే తక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి విద్యార్థులు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు వాడిని మనం కనీసం మెచ్చుకోవటం కానీ, వాడిని శభాష్ అనటం కానీ, లేకపోతే భుజం మీద వీపు మీద తట్టడం కానివ్వండి, వాడికి ఏదైనా ఒక చిన్న బహుమానం కానీ, ఒక చిన్న కానీ గిఫ్ట్ కానీ ఇస్తూ ఉండాలి. సో అది ఉద్దీపన రూపంలో ఉన్నటువంటి పునర్బలనం అని చెప్తారు. సో మరి అట్లా ఉద్దీపన రూపంలో ఉన్నటువంటి ఆ పునర్బలనాన్ని ఎప్పుడైతే ఇస్తామో, ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ ప్రేరణ వాడికి బలంగా ఉండి మళ్ళీ అలాంటి ప్రవర్తనని వాడు ఇంకా ఎక్కువగా చూపించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టార్గెట్ని వాడు ఎగ్జిబిషన్లో ఒక గన్ను తీసుకొని ఒక టార్గెట్ని కాల్చినప్పుడు బెలూన్ కాల్చినప్పుడు వాడికి ఒక గిఫ్ట్ ఇచ్చారు. వాడికి ఈసారి ఇంకొంచెం టార్గెట్ని పెంచి నువ్వు ఇంకొంచెం ఒక 2 అడుగులు వెనక్కి వెళ్ళి కాల్చినట్లయితే నీకు ఇంకా 500 ఇస్తామని చెప్తే వాడు ఏం చేస్తాడు, మొదటిసారి 100 రూపాయలు ఇచ్చాడు వాడికి. మరి ఇచ్చినప్పుడు వాడు చక్కగా కాల్చాడు, అంటే డబ్బులు వచ్చినాయి కాబట్టి అక్కడ ఉద్దీపన రూపంలో పునర్బలం దొరికింది వాడికి. తర్వాత ఏం చేస్తాడు, ఒక 2 అడుగులు వెనక్కి వెళ్ళి కాల్చాడు, ఈసారి 1000 రూపాయలు వచ్చినాయి. మళ్ళీ ఇంకొంచెం ఈసారి వాడు ఇంకొంచెం టార్గెట్ని ఎక్కువ చేసి కాల్చడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మరి అక్కడ చూడండి, మనకి ఉద్దీపన అనేటటువంటిది ఒక పునర్బలంగా పనిచేయటం వలన అక్కడ ప్రవర్తన అనేది శాశ్వతంగా ఉంటుంది. ఓకే, ఒకవేళ మరి వాడికి ఆ గన్నుతోటి ముందు కాల్చినటువంటి ఆ వ్యక్తికి మనం ఎలాంటి గిఫ్ట్ కానీ ఎలాంటి బహుమానం కానీ ఇవ్వకపోతే వాడు తర్వాత మళ్ళీ అలాంటి ప్రవర్తనను చూపించడు, దాంతో గన్నుతోటి వాడు కాల్చడు, తర్వాత వాడు అలాంటి ప్రవర్తన చూపించడానికి అవకాశం అనేది ఉండదు. ఓకే, సో ఇది మనకి క్యాజువల్గా ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటుంది. సో కాబట్టి బండూరా చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, విద్యార్థుల్లో కానీ ఎవరిలోనైనా సరే పిల్లల్లో వాళ్ళు చేసినటువంటి ప్రవర్తన ఏదైతే మంచిగా ఉన్నటువంటి ప్రవర్తన ఉంటుందో, ఆ మంచిగా ఉన్నటువంటి ప్రవర్తనని మనం ప్రోత్సహించడం కోసం ఏం చేయాలి అని చెప్తున్నాడంటే, ఉద్దీపన రూపంలో పునర్బలనాన్ని ఇవ్వాలని చెప్పాడు. మరి ఆ ఉద్దీపన రూపంలో ఉన్నటువంటి పునర్బలనాలు అనేటటువంటివి 3 రకాలుగా ఉంటాయని చెప్పాడు. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రత్యక్ష పునర్బలనము, పరోక్ష పునర్బలనము, మూడవది స్వీయ పునర్బలనం. సో ఈ విధంగా 3 రకాలైనటువంటి పునర్బలనాల గురించి చెప్పాడు. సో ఒక్కొక్కటి దాని గురించి ఎగ్జాంపుల్తో చెప్తే మనకి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ది చూడండి, ప్రత్యక్ష పునర్బలనం. ఏదైనా ఒక విద్యార్థి చేసినటువంటి మంచి పని చేసినప్పుడు కానీ, మంచి ప్రవర్తన వ్యక్తం చేసినప్పుడు కానీ, వాడికి వెంటనే ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ కానీ లేకపోతే వాడిని మెచ్చుకోవటం కానీ ఏం చేయాలి వెంటనే. సో దాన్ని ఏమంటారంటే ప్రత్యక్ష పునర్బలనం అంటారు. ఏదైనా మంచి పని చేసినప్పుడు, మంచి ప్రవర్తన వ్యక్తం చేసినప్పుడు మనం వాడిని అట్లా వదిలేయకుండా, సరేలే అనకుండా వాడిని కనీసం ఒక చిన్న మెచ్చుకోవటం కానీ, ఏదైనా చిన్న భుజం తట్టి శభాష్ అని చెప్పడం కానీ, వెరీ గుడ్, బాగా చేసే, బాగా రాసే, లేకపోతే ఇట్లాంటివి చెప్తే అదేంటంటే ప్రత్యక్ష పునర్బలనం అయింది. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు కబడ్డీలో బాగా ఆడాడు, స్కూల్లో కబడ్డీ ఆ గేమ్లో బాగా ఆడి మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తే వాడిని ఆ ప్రధానోపాధ్యాయులు మెచ్చుకొని వాడికి ఒక గిఫ్ట్ ఇచ్చారు. సో మరి అదేంటి అంటే ప్రత్యక్ష పునర్బలనం. వాడు చేసినటువంటి పనిని మెచ్చుకొని వాడికి ఒక గిఫ్ట్ ఇచ్చారు. లేకపోతే తరగతి గదిలో పాఠశాలలో ఉన్నటువంటి ఒక విద్యార్థికి ఆ స్కూల్లో వాడికి డబ్బులు దొరికాయి అక్కడ. మరి ఆ డబ్బులు దొరికినప్పుడు వాడు ఏం చేశాడంటే 100 రూపాయలు దొరికితే తీసుకొచ్చి సార్కి ఇచ్చాడు. సార్ ఇక్కడ నాకు డబ్బులు దొరికాయని ఇస్తే అందరూ ఏం చేశారంటే వాడిని ప్రేయర్లో సార్లో హెచ్ఎం గారు వాడిని మెచ్చుకొని, నిజాయితీకి మెచ్చుకొని మళ్ళీ వాడికి ఒక 10 రూపాయలు 20 రూపాయలు డబ్బులు ఇచ్చారు. అంటే ఏంటి, వాడికి చేసినటువంటి పని మంచి పని కాబట్టి వెంటనే వాడిని మెచ్చుకోవటం జరిగింది. ఓకే, అంటే ఉద్దీపనని పునర్బలనంగా ఇచ్చాము ఇక్కడ. అంటే మనం ఇచ్చినటువంటి ఆ ఉద్దీపన ఏదైతే ఉందో, అంటే ప్రేయర్లో అందరి ముందర వాడిని మెచ్చుకోవటం, శభాష్ అంటాం, మంచి పని చేశారా, బాగా చేసావు, మంచి నిజాయితీగా ఆనెస్టీగా ఉన్నామని ఏదైతే మనం చెప్పినటువంటి మాటలు ఉన్నాయో, ఆ మాటలు మొత్తం కూడా వాడికి ఏమని అంటే ఉద్దీపనలాగా పనిచేసాయి. మరి ఆ ఉద్దీపనలాగా పనిచేసి అది పునర్బలనంలాగా ఉండి మళ్ళీ ఈసారి అలాంటివి ఏది చేసి దొరికినా కానీ వాడు ఈవెన్ ఈసారి గుండు పిన్ని దొరికినా కానీ తీసుకొచ్చి ఇచ్చేటట్లుగా ఉంటుంది. ఓకే, దాన్ని ఏమంటారంటే ప్రత్యక్ష పునర్బలనం అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం చాలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో వెళ్ళేటటువంటి ప్యాసింజర్లో ఎవరో ఒక గోల్డ్ చైన్ బస్సులో వదిలేసుకొని మర్చిపోయిపోతే, జారిపోయిపోతే ఆ బస్సులో లాస్ట్లో ఉన్నటువంటి డ్రైవర్ కండక్టర్కి దొరికితే వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇచ్చారు దాన్ని.
మరి ఇట్లా బస్సులో ఎవరు మిస్ అయింది, ఎవరితో పోయింది అని చెప్తే వాళ్ళు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ డ్రైవర్ని కండక్టర్ని బాగా మెచ్చుకొని వాళ్ళు తెల్లారి పేపర్లో వేయటం జరిగింది. ఇట్లా వాళ్ళు నిజాయితీగా ఇచ్చారు, వాళ్ళందరూ మెచ్చుకోవటం జరిగిందని చెప్పారు. సో కాబట్టి అదేంటంటే ప్రత్యక్ష పునర్బలం. ఒక చేసినటువంటి మంచి పని చేసినప్పుడు వెంటనే మనం మెచ్చుకున్నట్లయితే దాన్ని ఏమంటారంటే ప్రత్యక్ష పునర్బలం అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్నటువంటి పాప వాళ్ళ మదరు లైబ్రరీకి వెళ్ళి వచ్చేసరికి ఆ ఇంట్లో ఉన్నటువంటి పాప ఇల్లు మొత్తం శుభ్రంగా ఊడ్చి నీట్గా ఉంచింది. ఎవరో కాదు, మా అమ్మాయి. వాళ్ళ మేడం గారు బయటికి వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి వచ్చేసరికి ఏం చేసిందంటే మా అమ్మాయి ఇల్లు మొత్తం నీట్గా శుభ్రంగా ఊడ్చింది. మరి అట్లా ఊడ్చినప్పుడు వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత ఈవినింగ్ సాయంత్రం మెచ్చుకుంది, శబాష్ బాగా ఊడ్చావు, ఎవరు చెప్పారు నీకు, మరి ఎందుకు ఊడ్చావంటే తను చెప్పింది, మన ఇల్లే కదా అని ఊడ్చుకోమని చెప్పింది. సో కాబట్టి మరి అట్లా మెచ్చుకోవటం వల్ల ఏంటంటే అది ప్రేరణగా పనిచేసి ఆ బలమైనటువంటి ప్రేరణ తర్వాత మళ్ళీ ఉపయోగపడుతుంది, అదే ప్రవర్తన కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ అట్లా సర్లే ఇల్లు ఊడ్చిన మమ్మీ అంటే సర్లే అని అనుకోండి, ఏదంటే నెక్స్ట్ డే కూడదు అప్పుడు. కాబట్టి వాళ్ళని చేసినటువంటి పని ఏ పని చేసినా కానీ అది చిన్న పని అయినా సరే అది మంచి ప్రవర్తన అయితే వాళ్ళని కనీసం ఒక చిన్న శబాష్ అంటాం, లేకపోతే వెరీ గుడ్ అంటాం, ఆ పదాలతో మెచ్చుకోవాలి, లేకపోతే ఏదన్నా వాళ్ళకి దానికి తగినటువంటి ఒక బహుమతి అయినా ఇవ్వాలి. ఓకే, సో ఇది ప్రత్యక్ష పునర్బలం. నెక్స్ట్ రెండోది పరోక్ష పునర్బలం. సో ఈ పరోక్ష పునర్బలంలో ఏంటి అంటే ఇప్పుడు ప్రత్యక్ష పునర్బలంలో ఏదైనా ఒక పని చేసినప్పుడు వెంటనే ఒక గిఫ్ట్ కానీ ఒక బహుమతి కానీ వచ్చింది. కానీ ఇక్కడ పరోక్ష పునర్బలంలో ఏంటి అంటే చూడండి, పక్క వ్యక్తికి వచ్చినటువంటి ఒక ఉద్దీపనకి పునర్బలంగా వచ్చినటువంటి దాన్ని తనకు కావాలనుకుంటాడు, దాన్ని పరోక్ష పునర్బలం అంటారు. సో దీని ఎగ్జాంపుల్తో చెప్తే మీకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయి ఒక డ్రాయింగ్ బొమ్మ మంచిగా అద్భుతమైనటువంటి బొమ్మ వేస్తే మేమేం చేసామంటే తనకి ఒక పెయింటింగ్ వేసేటటువంటి ఆ పెయింటింగ్ స్కెచ్ పెన్లు సంబంధించింది ఒక గిఫ్ట్ ఇచ్చాము వాళ్ళకి, మా అమ్మాయికి. అంటే అదేంటి ప్రత్యక్ష పునర్బలం. తను చేసినటువంటి పనికి మంచిగా డ్రాయింగ్ వేసింది కాబట్టి ఒక స్కెచ్ పెన్లు గిఫ్ట్ ఇచ్చాం. ఓకే, అది ప్రత్యక్ష పునర్బలం. వాళ్ళ ఫ్రెండ్ పక్కనే ఉన్నటువంటి వాళ్ళ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ చూసి ఆ అమ్మాయి ఏమనుకుంది అంటే నేను కూడా ఇలాంటి బొమ్మ వేస్తే నాకు కూడా మా ఇంట్లో పేరెంట్స్ కూడా ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అని ఆ అమ్మాయి ఏదైతే పునర్బలనాన్ని ఆమె కూడా కోరుకుంటుందో దాన్ని పరోక్ష పునర్బలం అంటారు. అంటే పక్క వ్యక్తిలో ఉన్నటువంటి చేసినటువంటి మంచి పనికి ఏదైతే ఉద్దీపన పునర్బలంగా వచ్చిందో అలాంటి ఉద్దీపన పునర్బలం తనలో కూడా రావాలని కోరుకుంటుంది. దాన్ని ఏమంటారంటే పరోక్ష పునర్బలం అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందే చెప్పాము మనం, ఒక వ్యక్తికి సెల్ ఫోన్ దొరికినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ దొరికినటువంటి సెల్ ఫోన్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు, దొరికింది నాదని చెప్తే వెంటనే అతను మెచ్చుకొని అతనికి ఎంతో ఒక 500 ఎంతో ఇచ్చారు డబ్బులు. ఓకే, అది ప్రత్యక్ష పునర్బలం. సో ఈ విషయం పేపర్లో పడింది. తర్వాత నెక్స్ట్ డే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్ ఆ న్యూస్ చూసి తనకు కూడా ఏదో ఒకటి దొరికింది, ఒక వస్తువు దొరికినప్పుడు తానేమనుకుంటున్నాడు, నేను కూడా పోలీస్ స్టేషన్లో ఇస్తే మా ఫ్రెండ్కి ఏ విధమైనటువంటి పునర్బలం దొరికిందో అదే పునర్బలం నాకు కూడా రావాలి అని అతను అనుకుంటాడు కదా. సో దాన్ని పరోక్ష పునర్బలం అంటారు. అంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ చేసిన పనికి బహుమతి వస్తే దాన్ని ప్రత్యక్ష పునర్బలం. అట్లా కాకుండా పక్క వాళ్ళకు వచ్చినటువంటి మంచి పనికి వచ్చినటువంటి పునర్బలం ఏదైతే ఉందో ఆ పునర్బలం మనకు కూడా రావాలనుకోవటం పరోక్ష పునర్బలం. ఓకే, ఇది పరోక్ష పునర్బలం. అయితే చూడండి, మరి ప్రత్యక్ష పునర్బలంలో ఖచ్చితంగా ఏదైనా బహుమతి అనేది వచ్చింది, కానీ పరోక్ష పునర్బలంలో ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే పక్క వాళ్ళలో వాళ్ళు చేసినటువంటి పనికి వచ్చినటువంటి ఆ ఉద్దీపనకి పునర్బలం వచ్చినప్పుడు మనకు కూడా రావాలని లేదు కదా. మరి ఫర్ ఎగ్జాంపుల్ పక్కింట్లో ఉన్నటువంటి అమ్మాయి మంచిగా డ్రాయింగ్ వేసినప్పుడు వాళ్ళ డాడీ ఆ అమ్మాయికి ఏదైనా ఒక పెన్ను గిఫ్ట్గా ఇచ్చినప్పుడు మరి అది చూసినటువంటి పక్కింటి అమ్మాయి నాకు కూడా అలాంటి ఉద్దీపన పునర్బలంగా రావాలి అని ఆ అమ్మాయి కూడా డ్రాయింగ్ వేసినప్పుడు మరి వాళ్ళ డాడీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో కాబట్టి పరోక్ష పునర్బలంలో మరి ఆ బహుమతి అనేది రావచ్చు రాకపోవచ్చు. సో ఇది పరోక్ష పునర్బలం. నెక్స్ట్ మూడవది స్వీయ పునర్బలం. మరి స్వీయ పునర్బలం అంటే చూడండి, ఇది ఏంటి అంటే ఒక వ్యక్తి చేసేటటువంటి ఆ ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన తన యొక్క సంతోషం కోసం కానివ్వండి, లేకపోతే ఆనందం కోసం కానీ తన సాటిస్ఫాక్షన్ కోసం మాత్రం చేస్తాడు, కానీ ఏదో గిఫ్ట్ల కోసం కానీ పక్క వాళ్ళు మెచ్చుకుంటారని కానివ్వండి, సో దాంతో సంబంధం ఉండదు. సో కాబట్టి
దాన్ని ఏమంటారంటే స్వీయ పునర్బలం అంటారు. అంటే తన సంతోషము ఆనందం కోసం తన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేసేటటువంటి ఆ ప్రవర్తన ఏదైతే ఉందో దాన్నే స్వీయ పునర్బలం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు కబడ్డీ ఆడుతున్నాడు. కబడ్డీ ఆడేటప్పుడు మరి ఆడు బాగా ఆడుతున్నాడు, పర్ఫెక్ట్గా ఆడు మంచిగా స్టేట్ ప్లేయర్ బాగా ఆడుతున్నాడు. మరి నువ్వు ఎందుకు ఆడుతున్నారంటే ఆడే చెప్పిండంటే నాకు ఏ గిఫ్ట్లు తర్వాత ఈ ప్రైజ్లు ఏ అవార్డులతో నాకు ఏం పని లేదురా, నా సంతోషం నాకు ఆనందం ముఖ్యం, నాకు ఏదంటే నాకు ఇది ఒక ఇది ఆడటం అనేది నాకు ఒక ఇంట్రెస్ట్ అనేది నేను ఆడతానని చెప్తున్నాడు. సో అట్లాంటిది ఏంటంటే స్వీయ పునర్బలం అంటారు. ఓకే, సో ఇది స్వీయ పునర్బలం. ఓకే, నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించినటువంటివి మనకు ఒక 2 ఉన్నాయి. వైకారియస్ మోడలింగ్ అంటారు. వైకారియస్ మోడలింగ్ అనేది కింద రాసిన చూడండి, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ప్రవర్తనని అచ్చుగుద్దినట్లుగా యాజ్ ఇట్ ఈజ్గా మరొక వ్యక్తి ఇమిటేట్ చేసినట్లయితే దాన్ని వైకారియస్ మోడలింగ్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూనే ఉంటాం, ఒక చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కానీ లేకపోతే ఇంకా చిరంజీవి వాయిస్ని కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఇమిటేట్ చేస్తుంటారు. విజయ్ దేవరకొండ వాయిస్ని కానీ ఇమిటేట్ చేస్తుంటారు. మనకి జబర్దస్త్లో గెటప్ సీన్ వాళ్ళందరూ ఇట్లాంటి వాయిస్ని ఇమిటేట్ అచ్చుగుద్దినట్లుగా మాట్లాడుతుంటారు వాళ్ళు. దాన్ని ఏమంటారంటే వైకారియస్ మోడలింగ్ అంట. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రవర్తనని అచ్చుగుద్దినట్లుగా యాజ్ ఇట్ ఈజ్గా చేస్తే దాన్ని వైకారియస్ మోడలింగ్ అంటారు. నెక్స్ట్ జెండర్ స్టీరియోటైప్. ఓకే, ఇంకా జెండర్ స్టీరియోటైప్ అంటే చూడండి, మగపిల్లవాళ్ళ ప్రవర్తనని ఇమిటేట్ చేస్తుంటారు, అమ్మాయిల ప్రవర్తన ఇమిటేట్ చేస్తుంటారు. అంటే లేడీస్ ఉన్నారనుకోండి, ఆడపిల్లలు ఉంటే కొంచెం పెద్దగా ఉన్నటువంటి లేడీస్ యొక్క ప్రవర్తన ఇమిటేట్ చేస్తుంటారు. అమ్మాయిలు అనుకోండి లేడీస్ ప్రవర్తన ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో అమ్మాయిలు తీసుకున్నట్లయితే ఆ స్కూల్లో ఉన్న మేడమ్స్ని వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, మనం ఎట్లా ఉండాలి అని అట్లా అనుకుంటూ ఉంటారు. అదే అబ్బాయిలు అయితే ఆ స్కూల్లో ఉన్నటువంటి సార్లు ఎవరైతే ఉన్నారో సార్ని వాళ్ళు ఇమిటేట్ చేసుకుంటూ సార్లాగా ఉండాలనేటటువంటి ఆ బిహేవియర్ని డెవలప్ చేస్తుంటారు. సో దాన్ని జెండర్ స్టీరియోటైప్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి రోల్ ప్లే, దీన్ని పాత్రాభినయం అంటారు. సో రోల్ ప్లే లేదా పాత్రాభినయం అంటే ఇది ఒక గెటప్ లాంటిది. అంటే ఒక రోల్ ప్లే చేస్తూ ఉంటారు, ఒక క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్ని వాళ్ళు చేస్తూ ఉంటారు, రోల్ ప్లే లాగా చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆగస్టు 15 జనవరి 6లో స్కూల్లో పిల్లలు అల్లూరి సీతారామరాజు గెటప్ వేయటం కానివ్వండి, లేకపోతే ఇంకా జగదీష్ చంద్రబోసు, లేకపోతే ఇంకా ఇట్లా మహాత్మా గాంధీ, నెహ్రూ ఇలాంటి గెటప్లు వేస్తూ ఉంటారు. సో పిల్లలు ఇలాంటి పాత్రలు ఎక్కువగా బాగా ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు. సో అందుకని చెప్పేసి పిల్లలకి ఎక్కువగా మనకి ఈ దేశ రాజకీయ నాయకులు, దేశ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువగా పిల్లలు చూపించేది అందుకే. వాళ్ళని చూసి ఏంటంటే ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇమిటేట్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా మేము కూడా అలాంటి పనులు చేయాలి, అట్లా ఉండాలని పిల్లలు ఆశిస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇలాంటి స్వాతంత్ర సమరయోధులు సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువగా చూపిస్తూ ఉండాలి పిల్లలకి. ఓకే, సో ఇది రోల్ ప్లే అంటారు. మరి అయితే చూడండి, బండూరా చేసినటువంటి పరిశీలన అనేటటువంటిది మొత్తం దీనికి సంబంధించినటువంటి అసలు ఇతను ఎందుకు పరిశీలన చేశాడు అంటే దీనికి సంబంధించినటువంటి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది. ఏంటంటే ఈ బండూరా అసలు ఫస్ట్ కొంతమంది పిల్లలకి ఒక బొమ్మలు ఇచ్చాడండి. ఆ బొమ్మలను ఏమంటారంటే బొబ్బో బొమ్మలు అంటారంట. వాటిని బోబో వీడియోలు చూపించాడు. అంటే ఒక వీడియోని చూపించినప్పుడు ఆ పిల్లలు దాంట్లో ఆ బొమ్మలు ఒకదానితోటి కొట్టుకునేటటువంటి బొమ్మలు ఉన్నటువంటి వీడియో క్లిప్పింగ్లు చూపించాడు బండూరా పిల్లలకి. వాటిని బోబో వీడియోలు అంటారంట. మరి ఆ బోబో అనేటటువంటి వీడియో క్లిప్పింగ్ చూపించినప్పుడు దాంట్లో పిల్లలు ఏ విధంగా అయితే బొమ్మలతో వాళ్ళు కొట్టుకుంటున్నారో అదేవిధంగా ఆ పిల్లలు చూసిన తర్వాత వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఆ చూసినటువంటి వీడియోలో ఆ పిల్లలు ఎట్లా బొమ్మలు కొట్టుకుంటున్నారో బొమ్మలతోటి అట్లాగే వీళ్ళు కూడా బొమ్మలతోటి కొట్టుకుంటూ ఇమిటేట్ చేశారంట పిల్లలు. సో కాబట్టి దాన్ని బట్టి బొండూరా ఏం చెప్పాడంటే అనుకరణ అనేది పిల్లల్లో బాగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు కూడా తీసుకున్నట్లయితే పిల్లలు కూడా ఇప్పుడు చూడండి, చాలామంది మనం ఇంగ్లీష్ కానీ ఏదైనా నేర్పించాలి అంటే మనం చెప్పినప్పుడు నేర్చుకోవటం అనేది వాళ్ళకి సాధ్యం కాదు. కానీ వాళ్ళంతటా వాళ్ళు ఇమిటేట్ చేసే అనుకరణ ద్వారా నేర్చుకుంటే త్వరగా నేర్చుకుంటారు. మా పిల్లలు కూడా ఇంగ్లీషు ఆ టీవీలో అనుకరణ ద్వారా ఎల్సా వానా అనేటటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, కొన్ని ఏంటి కిడ్స్ సంబంధించినటువంటి ఛానల్స్, వాటిని ఎక్కువగా ఇమిటేట్ చేస్తూ ఉంటారు, బాగా చూస్తారు. సో మరి అట్లా చూడటం వల్ల ఏంటంటే వాళ్ళలో బాగా అనుకరణ ద్వారా ఇంగ్లీష్ అనేది బాగా పర్ఫెక్ట్గా మాట్లాడతారు. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఫారెన్ లాంగ్వేజ్ మాట్లాడినట్లుగా యాక్సెంట్ తోటి కూడా మాట్లాడతారు. సో కాబట్టి అది ఏంటి అంటే పరిశీలన లేకపోతే అనుకరణ అభ్యాసం అంటారు. తర్వాత యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఎట్లాంటి
బొమ్మలతో ఆడుకుంటారో వాళ్ళు కూడా అనుకరణ ద్వారా సేమ్ అదే విధంగా బొమ్మల్ని పెట్టి వాళ్ళు కూడా, మా పిల్లలు కూడా అట్లా అనుకరణ ద్వారా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సో కాబట్టి పిల్లల్లో అనుకరణ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. విషయాన్ని నేర్చుకోవాలంటే అనుకరణ ద్వారానే ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని మన బండూరా గారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని అప్లికేషన్ టైప్ క్వశ్చన్లు ఎట్లా అడుగుతాడంటే, చూడండి, ఆవు పొలంలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా అనేటటువంటి సామెత దేనికి సంబంధించింది అని అంటారు. ఆవు పొలంలో మేసేటప్పుడు దూడ గట్టును మేస్తుందా అంటే మరి అది మేయదు, అది కూడా తల్లెమటే తిరిగిద్ది కదా. సో మరి అదేంటి అంటే పరిశీలన అభ్యాసనం లేకపోతే అనుకరణ అభ్యాసనం అంటారు, బండూరా చెప్పింది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మా పిల్లల్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ రూమ్లో లైవ్ చెప్పిన తర్వాత లేకపోతే బోర్డు మీద క్లాస్ చెప్పి ఆ చాప్కీస్లు డస్టర్లు ఇవన్నీ ఫోన్ స్టాండ్ ఇవన్నీ ఇక్కడ పెట్టిన తర్వాత నేను బయటికి వెళ్తే వీళ్ళు ఏం చేస్తుంటారు, ఆ ఫోను తర్వాత స్టాండ్ అవన్నీ ట్రైపాడ్ స్టాండ్లు అన్నీ పెట్టుకొని వీళ్ళు కూడా సేమ్ అట్లాగే ఇమిటేట్ చేసి ఆ వీడియోలు తీస్తూ ఉంటారు వాళ్ళు కూడా. మరి అంటే ఏంటి, మనం ఏం చేస్తాం, మన పిల్లలు కూడా అదే చేస్తూ ఉంటారంటారు. సో కాబట్టి ఆవు పొలంలో ఉంటే దూడ కూడా పొలంలో ఉంటుంది కానీ గట్టు మీద ఉంటుంది అంటారు. సో ఇది దేనికి సంబంధించిందంటే బండూరా చెప్పినటువంటి పరిశీలన అభ్యాసనం. తర్వాత ఒక పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థి ఆ తరగతిలో పాఠశాలలో ఉన్నటువంటి మంచి టైం టు టైం అంటే సమయపాలన పాటించేటటువంటి ఉపాధ్యాయుడు, తర్వాత క్రమశిక్షణ వినయము విధేయత ఉన్నటువంటి ఉపాధ్యాయుడిని అనుసరించి తాను కూడా అలాగే పెద్ద అయిన తర్వాత అదే విధంగా ఉండాలి అనుకునేటటువంటి ప్రవర్తన లేకపోతే అభ్యాసం ఏంటి అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో మరి దీనికి ఏంటి అంటే ఆన్సర్ పరిశీలన అభ్యాసం అని చెప్తారు. ఎందుకంటే చూడ విద్యార్థి ఆ ఉపాధ్యాయుడు రెగ్యులర్గా బండిలోకి వస్తూ ఉంటాడు, సమయపాలన పాటిస్తుంటాడు, చూస్తుంటాడు. ఆ ఉపాధ్యాయుడు విద్యార్థి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సార్ ఏంటి, ఏ టైంకి వస్తున్నారు, ఎన్నింటికి వెళ్తున్నారు, తర్వాత సార్ అట్లా బెల్లి కొట్టినప్పుడు టైం టు టైం క్లాసులోకి వస్తున్నారా, ఎట్లా చెబుతున్నారు, సిన్సియర్గా పాఠం చెబుతున్నారు లేకపోతే అన్ని కొన్ని మోడల్స్ పెట్టి చెప్తున్నారు, అట్లా మొత్తం సార్ చేసేటటువంటి అన్ని యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేసి ఏం చేస్తాడంటే అతన్ని ఫాలో అవ్వాలనుకుంటుంటాడు. సో కాబట్టి ఇదేంటి అంటే ఇది ఎలాంటి అనుకరణ అంటే ఎలాంటి అభ్యాసం అంటే పరిశీలన అభ్యాసం అని చెప్పొచ్చు. ఓకే అండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఈ టాపిక్.